ఇంట్లో మా వల్ల ఆయనకి మనశ్శాంతి లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మనసుకు చాలా కష్టంగా ఉందత్తయ్య. అది కాదు దాము. నాకు కారణాలు చెప్పొద్దు అసలు. నేను అలసిపోయాను. రేపు ఎలాగైనా చంద్ర ఇక్కడికి రావాలి. ఈసారి కూడా ఆయన రాలేదంటే మీరే చంద్ర రాకుండా అడ్డుకున్నట్టు. అది కాదమ్మా, నాన్నని వీళ్ళు ఎందుకు రానివ్వరు? నువ్వు అంతా లేనిపోని అనుమానాలతో ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నాన్న రేపు పక్కాగా వస్తారు, నేను చూసుకుంటాను కదా. ఏంటి సింధు, రేపు మావయ్య వస్తున్నారు. ఒకవేళ మావయ్య రాకపోతే అత్తయ్య చాలా డిసప్పాయింట్ అవుతారు. ఏదైనా ఉంటే ఇప్పుడే నిజం చెప్పి. రేపు మావయ్య ఖచ్చితంగా వస్తారు కదా సింధు. ఏమో, ఢిల్లీ పనులంటే మామూలు విషయం కాదు కదా. హే మధు, నువ్వు ఓవర్ చేయకు. నాన్న వస్తున్నారు అంతే. ఇంకెక్కడొస్తారు? అసలు ఢిల్లీలో ఉంటేగా. అమ్మా, రేపు నువ్వు కోరుకున్నట్టుగానే భూమి పూజ జరుగుతుంది. నీ చేతుల మీదుగా నాన్న చేతుల మీదుగా ఆ పత్రాలందరికీ పంచుతాం. మా పెళ్లి రోజున అనుకున్నది జరగలేదు. రేపు మాత్రం అనుకున్నట్టు జరగకపోతే నాలో మరో దమయంతిని చూడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. దాము, దాము, విన్నావు కదా సింధు, అమ్మ చాలా ఎమోషనల్గా ఉంది. ఇక తన ఓపిక చచ్చిపోయింది. రేపు నాన్న రాకపోతే అమ్మ హర్ట్ అవుతుంది. నువ్వే ఎలాగైనా రమ్మని చెప్పు. మా నాన్న వచ్చి నువ్వు పిలిస్తే వచ్చానని చెప్పినప్పుడు అమ్మ జరిగినవన్నీ మర్చిపోతుంది. కోపంలో తనన్న మాటల్ని నీ మనసుకు తీసుకోకు. భాగ్యం, అమ్మ బాధలో కూడా న్యాయం ఉంది కదా. ఇది మెల్లిగా నాన్నకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు. అలాగేరా, మేం చూసుకుంటాం కదా. ఇంకా ఎంతకాలం మేనేజ్ చేస్తావు సింధు? అసలు మావయ్య ఢిల్లీలోనే లేరు. మీరున్నారని అబద్ధం చెప్పి ఇన్నాళ్ళు అందర్నీ బురిడి కొట్టించారు. కానీ రేపు మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోబోతున్నారు. మావయ్య ఎక్కడున్నారో, నువ్వు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావో నాకు తెలుసు సింధు. రేపు అందరి ముందు నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. అత్తయ్య దగ్గర నీకు శిక్ష పట్టం ఖాయం. సిద్ధంగా ఏంటి సింధు, ముఖం అలా వాడిపోయింది? ఓ, రేపు పెద్ద ఈవెంట్ కదా,
ఏంటి ప్లాన్? లేని మావయ్యని ఉన్నట్టు ఎలా కవర్ చేయబోతున్నారు? నీకేమైనా హెల్ప్ కావాలా? పర్లేదు చెప్పు, నేను చేస్తాను. సిస్టర్, నీకు అంత శ్రమ అక్కర్లేదులే. ఇప్పుడే మావయ్యతో మాట్లాడాను. రేపు ఆయన వస్తున్నారు. నువ్వింటి పెద్ద కోడలివి కదా. రేపు మావయ్య గారు రాగానే ఆయనకి హారతిచ్చి దిష్టి తీయడానికి రెడీగా ఉండు, సరేనా? వీళ్ళ ధీమా చూస్తుంటే రేపు కూడా ఏదో ఒక మాయ చేసి మేనేజ్ చేసేలా ఉన్నారు. రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే అత్తయ్య దగ్గర మావయ్య ఢిల్లీలో లేరు అన్న బాంబు పేల్చి అందర్నీ ఎరికించేస్తాను. నానమ్మా, ఏం చేస్తున్నావు? తాతయ్య ఫోటో చూస్తుంది. తాతయ్య అంటే నీకు అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఇంతకి మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? తాతయ్యకి నువ్వు ముందే తెలుసా? ఫస్ట్ ఎలా కలిశారు? మీకివన్నీ ఎందుకురా, చిన్నపిల్లలు వెళ్ళి ఆడుకోండి. ఏంటి నాన్నమ్మ, సినిమాలలో ఎన్ని లవ్ స్టోరీలు చూడటం లేదు? అమ్మది నాన్నది కూడా లవ్ మ్యారేజే కదా, మరి మీదేంటి చెప్పు? చెప్పు నాన్నమ్మ. సరే కూర్చోండి. మీ తాతయ్య పైకి చాలా క్లాసుగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం పక్కా మాస్. నన్ను ఫస్ట్ టైం బస్ స్టాప్లో చూశాడు. అప్పట్లో నేను కాలేజీకి వెళ్తుండేదాన్ని. ఆ రోజులో ఈ రోజులాగా ఫోన్లో చాటింగ్లు లేవు కదా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలన్నా కూడా భయమే. నాకైతే వణుకొచ్చేసేది. ఎందుకు నానమ్మా? మాట్లాడితే తప్పేంటి? ఆ రోజులు వేర్రా, మాట్లాడే ధైర్యం లేదు. మనసులో ఉన్న భావాలని అందంగా లెటర్లు రాసుకునేవాళ్ళం. ఓ, అంటే లవ్ లెటరా? తాతయ్య కూడా లవ్ లెటర్స్ రాశాడా? వాటిలో ఏం రాశాడు? చెప్పు నానమ్మా, ఏం రాశారు? రిషి, శశి, నానమ్మని బాధ పెట్టకండి, మీరు వెళ్ళండి. మేమేం బాధ పెట్టట్లేదు పిన్ని. మీ లవ్ స్టోరీ మాకు తెలుసు, తాతయ్య స్టోరీ కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అవునమ్మా. నానమ్మ చెప్పవా, లెటర్లో ఏముంది? మీ తాతయ్య రాసే తెలుగు అసలు తప్పులు తడకరా. ప్రేమ అని రాయడానికి ఒత్తులు లేకుండా పామా అని రాసేవాడు. భాషని కూని చేసేవాడు అసలు. నేనేమో తెలుగు భాష అభిమానిని, అందుకే ఆయన్ని ఫస్ట్ రిజెక్ట్ చేసేసా. కానీ నా కోసం కేవలం 30 రోజుల్లో తప్పులు లేకుండా తెలుగు రాయడం నేర్చుకొని అందమైన లవ్ లెటర్ రాసి పంపాడు. అక్కడ నా మనసు గెలుచుకున్నాడు. ఆ భాష మమకారమే మా ఇద్దరిని ఒకటి చేసింది. వావ్ వావ్ వావ్! అయితే రేపు తాతయ్య వచ్చాక నానమ్మకి ఇంకో లెటర్ రాయమని అడుగుదాం. మీ తాతయ్య వస్తే అడగొచ్చు. తాతయ్య వస్తే అడగొచ్చు. మధు, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా బాగకు. నేను చెప్పేది నిజమని ప్రూవ్ చేస్తానత్తయ్య. చెప్పు సింధు, రేపు మావయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? నిన్నే అడుగుతున్నాను సింధు, రేపు మావయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ ప్రశ్న ఏంటి?
ఢిల్లీ నుంచే వస్తున్నారు. అసలు ఢిల్లీకి వెళ్ళని మనిషి ఢిల్లీ నుంచి ఎలా వస్తారు? ఎలా వస్తారు? ఎలా వస్తారు? అత్తయ్య, మీరు చాలా పెద్ద మోసానికి గురవుతున్నారు. హ్, ఇక్కడ అందరూ కలిసి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నువ్వు చెప్పేది నిజమా? అవునత్తయ్య, అసలు మావయ్య ఢిల్లీలోనే లేరు. ఢిల్లీలోనే లేరు. ఢిల్లీలోనే లేరు. అక్కడ లేకపోవడం ఏంటి? కావాలంటే ఇప్పుడే మన ఢిల్లీ బ్రాంచ్ కి ఫోన్ చేయండి. ఆయన అక్కడ అడుగు పెట్టలేదని మీకే తెలుస్తుంది అత్తయ్య. మీతో మాట్లాడేది మావయ్య కాదు, ఎవరో మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు. ఫోన్ చేసి అడగండి అత్తయ్య. ఏయ్, ఏంటే నీ పిచ్చి మాటలు? అమ్మమ్మ, మీరు మీ చిన్న మనవరాల్ని వెనకేసుకొని రావటం ఆపేయండి. నిజాన్ని ఒప్పుకోండి. మావయ్య ఢిల్లీకి వెళ్ళలేదు. మావయ్య అక్కడ లేరు. మావయ్య అక్కడ లేరు. అక్కడ లేరు. మరి రోజు ఫోన్లో నాతో ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు కదా. అదే మాయాజాలం అత్తయ్య. ఇప్పుడే ఆ బ్రాంచ్ కి కాల్ చేయండి. నిజమేంటో బయటపడుతుంది. అమ్మా, నిన్నటి నుంచి తన అందరినీ ఇలాగే ఫూల్ చేయాలని చూస్తుంది. తను చెప్పింది మేము నమ్మలేదు. ఇప్పుడు వచ్చి నీకు చెప్తుంది. తన మాటలు నువ్వు పట్టించుకోవద్దు. లేదు, ఈ విషయం తేలేదాకా నేను వదలను. రే యష్, ఇప్పుడే ఢిల్లీ బ్రాంచ్కి ఫోన్ కలుపు. నేనే డైరెక్ట్గా అడుగుతాను. చెయ్యరా. ఇన్నాళ్ళకి మీ బ్రెయిన్ బాగా పనిచేసింది పొలిటీషియన్ గారు. థ్యాంక్స్, మంచి సలహా ఇచ్చారు. ఓయ్ భారతీరావు, నీకు థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ ఎందుకు అనుకుంటున్నావా? నీ పుణ్యమాని మధుని కలిశాను. నువ్వు కోమలోకి వెళ్ళడం వల్లే మధుతో చనువుగా ఉండగలుగుతున్నాను. నిన్ను సలహా అడగలేక నన్ను అడుగుతోంది. నాకు దగ్గర అవుతోంది. నువ్వు ఎలా ఉన్నావు అని నాకు ఫోన్ చేస్తోంది. చంద్ర ఢిల్లీలో లేడన్న విషయం తనకి చెప్పాను. ఈ టైంకి మధు ఇంట్లో ఒక్కొక్కరిని చెడుగుడు ఆడేస్తూ ఉంటుంది. ఆ ఆనందంలో ఇప్పుడు హాస్పిటల్కి వస్తుంది. మరి ఆ సంతోషంలో నాకు హగ్గిస్తుందో, ముద్దిస్తుందో, పువ్వు ఇస్తుందో, తన లవ్వే ఇస్తుందో. మధు నాకు ఏమిచ్చినా ఓకేనయ్యా. ఇదిగో మార్తీరో, నాకేమనిపిస్తుందో తెలుసా? మనకి బంగారం దొరికితే నా మధుని తీసుకొని దుబాయ్ వెళ్ళిపోతాను. కానీ ఆ బంగారం ఎక్కడుందో తెలుసుకోవాలంటే నువ్వు లేవాలి. నువ్వేమో ఉలకవు పలకవు. నీకేమిక్కడ చల్లగా ఏసీలో ఉంటున్నావు. మాకే బిల్లు బొక్క. ఒక పక్క బంగారం పాయే, ఇంకో పక్క డబ్బు పోయే, చివరికి నువ్వు కోమలోకి బాయే. ఇక మిగిలిందల్లా మధు ఒక్కతే. బా ఇవన్నీ పోయినా పర్లేదు కానీ మధు పోతే మాత్రం అమ్మో నేను తట్టుకోలేనయ్యా. అందుకే నువ్వు కొన్నాళ్ళు కోమాలోనే ఉండు. మొన్నేదో సరదాగా లే అంటే లేచి కూర్చుంటివి. ఇప్పుడు అలా చేయమాక. కొన్నాళ్ళు బాగా రెస్ట్ తీసుకో. దయ్యంలా లేచి నన్ను కంగారు పెట్టకయ్యా. డాక్టర్ 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 రే యష్, ఫోన్ చేయరా. ఢిల్లీ బ్రాంచ్కి ఫోన్ చేయి.
అమ్మా కాల్ కలవట్లేదమ్మా, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను తర్వాత కనుక్కుంటాను. కొంచెం టైం ఇవ్వమ్మా. ఏంటి యష్ తర్వాత అంటావు? బ్రాంచ్కి ఇంకొక నెంబర్ ఉంటుంది కదా, దానికి చెయ్యి. ఇన్నాళ్ళు మావయ్య ఢిల్లీలో ఉన్నారు అని అందర్నీ నమ్మించారు. భాగ్యం, అందులో నిజమేంతో, ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో ఇప్పుడే తేలిపోవాలి. నువ్వు చేయకపోతే నేనే చేస్తాను. హలో సార్, నేను చంద్ర గారి పెద్ద కోడలు మధుని మాట్లాడుతున్నాను. మా మావయ్య ఆఫీస్కి వచ్చారా? मेरे को तेलुगु नहीं आता, हिंदी में बोलो। मेरे ससुर जी चंद्रा दिल्ली ब्रांच को आया क्या? साहब नहीं आया, नहीं आया। फिर से बोलो। चंद्रा साहब इधर नहीं आया है, इधर नहीं आया है, नहीं आया है। 4-5 दिन पहले आया था। नहीं आया मैडम, इधर साहब आया है तो मैं बोलूंगा ना। సార్ రాలేదు, వస్తే చెప్తాను అనే కదా అంటున్నాడు. ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు? చంద్ర ఢిల్లీలో లేకపోవడం ఏంట్రా? సింధు, రే యష్, మీరెందుకు నోరు మెదపటం లేదు? ఆయనక లేకపోతే మరెక్కడికి వెళ్ళినట్రా? మరి చంద్ర ఎక్కడున్నారా? నేనప్పుడే చెప్పాను కదా అత్తయ్య, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు అని. మీరు నా మాట వినట్లేదు. ఇప్పుడు చూడండి నిజం ఎలా బయటపడిందో. వీళ్ళు అబద్ధం చెప్పినా ఆయన ఎందుకు అబద్ధం చెప్తారు? ఆయనకు అవసరం ఏంటి? ఉండండి, నేను ఆయనకు కాల్ చేస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే చేస్తాను. హలో దాము. చంద్ర, ఎక్కడున్నావు నువ్వు? చెప్పాను కదా ఢిల్లీలో ఉన్నానని. అబద్ధం చెప్తున్నావు. నేను ఇప్పుడే బ్రాంచ్కి కాల్ చేశాను, నువ్వు అక్కడికి రాలేదని చెప్తున్నారు. చంద్ర అడుగుతుంది నిన్నే, ఎక్కడున్నావు నువ్వు అసలు? ఇక్కడ మధు చెప్పే ఒక్కో మాట వింటుంటే నాకు భయం వేస్తోంది. చంద్ర, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? దాము, పిచ్చేమైనా పట్టిందా? నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? ఢిల్లీలో ఉన్నానని చెప్పాను కానీ మన బ్రాంచ్ లో ఉన్నానని చెప్పానా? చెప్పుదాము. మన బ్రాంచ్ లో ఉన్నానని చెప్పానా? లేదు చంద్ర, నేను కొత్త ప్రాజెక్ట్ పని మీద వేరే ఆఫీస్కి వచ్చాను. నేను ఢిల్లీ వచ్చానంటే ఖచ్చితంగా మన పాత ఆఫీస్కే వెళ్ళాలని ఆ మధు రూల్ ఏమైనా పెట్టిందా? లేదా నేను వెళ్లే ముందు పలానా చోటికి వెళ్తున్నానని బాండ్ పేపర్ మీద సైన్ చేసి వెళ్ళానా తను నన్ను నిలదీయడానికి? అయినా నువ్వు తన మాటలు విని అందరినీ టెన్షన్ పెడుతున్నావా?
సారీ చంద్ర. ఇదిగో ఇలాంటి అపార్థాలు వస్తున్నాయనే నేను ఎక్కువ మాట్లాడటం లేదు. ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారంట. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏది ఫోన్ ఒకసారి ఆ మధుకివ్వు. హలో మావయ్య. ఏమ్మా నువ్వింక మారవా? ఇంట్లో ఆరాధ్య మారింది, తేజ మారాడు. నీ వల్ల ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ జరుగుతూనే ఉంటుంది. అది కాదు మావయ్య. నువ్వు మాట్లాడుకో, నేను చెప్పేది మాత్రమే విను. నువ్వు మారాలి. ఇంట్లో పెద్ద కోడలి స్థానంలో గౌరవంగా ఉండాలి. మీ అత్తయ్య ఆరోగ్యం బాగోలేదని తెలిసినా తనని ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? పొద్దున్నే మా పనులని ఆపుకొని మాకు టైం వేస్ట్. అసలు మాకు ఈ గోల్ ఏంటి? ఆ బంగారం ఎక్కడ దాచారో వెతకడానికి చాలా ప్రయత్నించాను మావయ్య, కానీ దొరకలేదు. ఆయన బతికే ఉన్నాడా? ఆయన పోయాడేమో అని నాకు అనుమానంగా ఉంది మావయ్య. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు మావయ్య. ఆ రోజు చెప్పవయ్యా బాబు.